నమస్తే బ్రైట్ మెమరీ స్కూల్ కి స్వాగతం. ఈ రోజు మనం వినాయక చవితి, గణేష్ చతుర్థి అని కూడా పిలవబడే ఆనందకరమైన వేడుకలో మునిగిపోతున్నాము. అయితే ఈ పండుగకు మన హృదయాల్లో ఎందుకు అంత ప్రత్యేక స్థానం ఉందో తెలుసా? వినాయక చవితి భారతదేశంలో అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలలో ఒకటి. ఇది ఏనుగు తలతో జ్ఞానం, శ్రేయస్సు మరియు అడ్డంకులను తొలగించే దేవుడు అయిన గణేశుని జన్మదినాన్ని జరుపుకుంటారు. అయితే మనం ఈ వేడుకను ఇంత భక్తితో మరియు వైభవంగా ఎందుకు జరుపుకుంటాము? పురాతన హిందూ పురాణాల ప్రకారం గణేశుడు పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు ఆమెను రక్షించడానికి మట్టితో సృష్టించాడు. అయితే శివుడు గణేశుని గురించి తెలియక తిరిగి వచ్చి ప్రవేశాన్ని నిరాకరించడంతో భీకర యుద్ధం జరిగింది. కోపంతో క్షణంలో శివుడు గణేశుని తల నరికాడు. తప్పును గ్రహించిన శివుడు గణేశుని శరీరంపై ఏనుగు తలను ఉంచి అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. అప్పుడు గణేశుడు విఘ్నహర్త, ఆటంకాలు తొలగించేవాడు, వినాయకుడు అనే బిరుదుతో ప్రసాదించాడు. జీవులు ఈ రోజున భక్తులు ఇంటికి తీసుకువస్తారు లేదా అందంగా అలంకరించబడిన పండాల్లో వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. పండుగ ప్రాణప్రతిష్ఠతో ప్రారంభమవుతుంది. ఇది విగ్రహంలోకి ప్రాణం పోసే ఆచారం. ఆ తర్వాత శ్లోకాలు పఠించడం, స్వీట్లు అందించడం మరియు ఆరతి చేయడం గణేశుడిని గౌరవించడానికి. వినాయకునికి ఇష్టమైన తీపి అయిన మోదకులను భక్తుల ప్రేమ మరియు భక్తికి ప్రతీకగా నైవేద్యంగా సమర్పిస్తారు. గణేశుడు తనను స్వచ్ఛమైన హృదయంతో పూజించే వారిపై శ్రేయస్సు, జ్ఞానం మరియు విజయాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. పండుగ విసర్జనతో ముగుస్తుంది. ఇక్కడ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఆచారం గణేశుడు తన ఖగోళ నివాసానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది. మన అడ్డంకులన్నింటినీ తొలగించి శ్రేయస్సు మరియు శాంతిని వదిలివేస్తుంది. వినాయక చవితి మన జీవితంలోని అడ్డంకులను తొలగించి జ్ఞానం మరియు విశ్వాసంతో కొత్త ప్రారంభాలను స్వీకరించమని గుర్తుచేస్తుంది. ఇది కేవలం పండుగ కాదు, ఇది జీవితం, భక్తి మరియు గణేశుడు మరియు అతని భక్తుల మధ్య శాశ్వతమైన బంధం యొక్క వేడుక. చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గణేశుడు మీకు జ్ఞానం, ఆరోగ్యం మరియు ఆనందాన్ని ప్రసాదిస్తాడు. గణపతి బప్పా మోరియా.